బ్రో సీజేపీ గురించి మాట్లాడు, బ్రో సీజేపీ గురించి మాట్లాడు, బ్రో సీజేపీ గురించి మాట్లాడతా. బట్ ప్రాబ్లం ఏంటంటే మనలో చాలామంది చాలా విషయాల మీద చాలా ప్రీ డిటర్మైన్డ్గా ఉంటున్నాం. మన ఒపీనియన్స్ ఆల్రెడీ ఫామ్ చేసుకుని ఉంటున్నాం. ఇప్పుడు మన ఒపీనియన్కి మించి వేరే ఎవరైనా ఏదైనా ఒపీనియన్ చెప్తే మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. యాక్సెప్ట్ చేయలేకపోవడం ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం. మీరు యాక్సెప్ట్ చేయకపోండి, దట్ ఈజ్ ఓకే. కానీ మన రిటార్ట్ ఎలా ఉంటుందంటే బూతులు. ఇప్పుడు ఒక ఒపీనియన్ చెప్పాడు, మనకు నచ్చలేదు, నచ్చకపోతే దాన్ని డిస్లైక్ కొట్టుకోవచ్చు, అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. లేదంటే ఒపీనియన్ని డినై చేస్తే మనం కామెంట్ చేయొచ్చు. కానీ బూతులు తిట్టేసి చాలా పర్సనల్ లెవెల్ అబ్యూస్కి వెళ్ళిపోతున్నాం. ఒక సినిమా మీద నాకు సినిమా నచ్చలేదని ఒక ఒపీనియన్ చెప్తేనే మనం తీసుకోలేకపోయాం చాలామంది. అలాంటిది మీరు చొక్కాలు చించుకొని రక్తాలు చిందించే రాజకీయాల కోసం మీరు నమ్మే రాజకీయ సిద్ధాంతాలకి ఆపోజిట్గా ఎవరైనా ఏదైనా చెప్తే మీరు తీసుకోగలరా? పర్సనల్ అటాక్ చేయరా? పర్సనల్ థ్రెట్స్ చేయరా? చేస్తున్నారు. అందుకనే అంటే ఈవెన్ మన మైండ్ సెట్స్ని కూడా ఈ మీడియా, ఈ సోషల్ మీడియా, వాటి అల్గారిథమ్స్ కూడా ఇలాగే ట్యూన్ చేసినాయి. మనం ఏదైతే చూడాలనుకుంటామో, మనం ఏదైతే నిజమని నమ్ముతామో అయ్యే మనకు చూపిస్తారు. మీరు ఇప్పుడు నిన్న జరిగిన గొడవలో పోలీసులది తప్పు అని చెప్పి ఒక రీల్ చూడండి, మీకు అన్ని పోలీసులు తప్పు రీలు వస్తాయి. లేదు స్టూడెంట్స్ తప్పు అనుకుని ఒక రీల్ చూడండి, మీకు అన్ని స్టూడెంట్స్ తప్పు అన్న రీల్స్ వస్తాయి. మీడియా కానీ, సోషల్ మీడియా కానీ, ఒక న్యూస్ ఛానల్ కానీ, ఒక జర్నలిస్ట్ కానీ, ఎవరైనా సరే ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఉన్నారు కదా, వైస్ టీవీ అని కానీ, లేదంటే తులసి చంద్ గారు అని కానీ చాలామంది ఉన్నారు కదా. ఒక్కళ్ళని తీసుకొచ్చి నా ముందు నుంచోబెట్టి మీరు చెప్పండి, ఇంకో వీళ్ళు న్యూట్రల్, వీళ్ళు రెండు వైపులా మాట్లాడతారు, వీళ్ళు రెండు వైపులా కరెక్ట్లు చెప్తారు, రెండు వైపులా రాంగులు చెప్తారు అని చెప్పి చూపించండి. ఎవరు లేరు. ఎందుకు లేరు అంటే మన ప్రీ డిటర్మైన్డ్ మైండ్ సెట్ వల్లే. మనం లేదంటే మనల్ని అలా ఆ మైండ్ సెట్లో పెట్టడానికి చేసే ప్రయత్నం కూడా ఉండొచ్చు వీళ్ళది. సో దీనివల్ల మనందరం ఒకలా ట్యూన్ అయిపోయాము. మనం ఫామ్ చేసుకున్న ఒపీనియన్కి వేరేగా ఏదైనా చెప్తే ఎవరిని తీసుకోం. సో ఏది నిజమరా అంటే మనం ఏది నమ్మితే అదే నిజం. మనం ఏది నమ్ముతాం, మనకి ఏది కనిపిస్తే అది నిజం. మనం ఏదైతే ఒక 2 నిమిషాలు చూస్తామో సోషల్ మీడియాలో అయ్యే వస్తాయి కాబట్టి మనం వాటినే నమ్ముతాం, అదే నిజం అనుకుంటాం. మాట్లాడచ్చు ఎంతసేపు, మీరు యాక్సెప్ట్ చేయగలిగినంతసేపు, లేదంటే యాక్సెప్ట్ చేయలేకపోతే మీరు మీ పద్ధతిలో ఒక గౌరవంగా లేదంటే రెస్పెక్ట్ఫుల్గా ఒక కామెంట్ చేసే వరకు. కానీ బూతులు తిట్టించుకొని చెప్పించుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి? బట్ స్టిల్ మాట్లాడతా, నాకు మాట్లాడాలని ఉంది, మాట్లాడతా. నెక్స్ట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ న్యూస్. మీకు నచ్చకపోతే ఖచ్చితంగా డిస్లైక్ కొట్టండి, అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ బూతులు మాత్రం వద్దు. పర్సనల్ అబ్యూజులు, ఫ్యామిలీ అబ్యూజులు, కొన్ని డిఎంలు అసలు అవసరం లేదు. దానివల్ల ఏది మారదు, ఏది చేంజ్ అవ్వదు. మ్యాటర్ ఏంటంటే ఇంకోటి కూడా చెప్తా. నేను రీసెంట్గా సోనం వాంగ్చుక్ గారి గురించి ఒక వీడియో చేశాను. అది అలలా చూడండి, లిస్ట్లో ఉంటుంది. అది ఎందుకు వెళ్ళలేదు నాకు అర్థం కాలేదు. నా వీడియో మినిమం ఎంత కాదనుకున్నా ఒక 20,000 వెళ్తుంది, 20,000 వ్యూస్ వెళ్తాయి. కానీ వెళ్ళాలా. అండ్ నాకు కొన్ని డిఎమ్స్ కూడా వచ్చినాయి. ఆ వెళ్ళిన 7,000-8,000 డిఎమ్స్ ఏమొచ్చినాయి, నేను డబ్బులు తీసుకున్నావు అది అని చెప్పి. మామ నేను మీకు ఒక విషయం ప్రామిస్ చేస్తాను, ఇంత మట్టుకు నేను ఇక్కడ కూర్చొని ఒక్క వీడియోకి కూడా ₹1 కూడా తీసుకోలేదు. ఇప్పుడు ఫర్దర్గా కూడా ప్రామిస్ చేస్తున్నాను, నా తలైనా తీసుకుంటా కానీ డబ్బులు తీసుకుని వీడియోలు చేయను నేను. నాకు బిగ్ బాస్లో కూడా, బిగ్ బాస్ రివ్యూస్ చెప్పేటప్పుడు కూడా ఇలాంటివి వచ్చినాయి. ఎప్పుడు ₹1 ఎప్పుడు యాక్సెప్ట్ చేయాలి. నిన్న కూడా వచ్చింది. నిన్న కూడా ఒక కంటెస్టెంట్, ఇంక నేను వెళ్ళబోతున్నాను, మీరు నాకు సపోర్ట్ చేయండి, ఇట్లా డబ్బులు ఇస్తాంటే అసలు అలాంటి వాటి జోలికి కూడా వెళ్ళలేదు. వేరే వాళ్ళ పేర్లు చెప్పినా కూడా నేను అసలు వద్దు, నాకు వేరే వాళ్ళ కోసం నాకు అనవసరం, నేను అలాంటి చేయను. నాకు నచ్చితే నన్ను చేరి బాగా చేశారని, బాగా ఆడారని చెప్తాను, నచ్చకపోతే నచ్చలేదని చెప్తాను అని చెప్పి. అంత దిగజారాల్సిన నెసిటీ లేదు, సరేనా? ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. నా ఒపీనియన్స్ మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, మీరు నన్ను తిట్టుకోవచ్చు. కానీ ఆనంద్ గడు ₹1 తీసుకొని చేశాడరా అంటే మాత్రం అసలు నమ్మబాకండి. ఆ ఒక్క విషయం అట్లీస్ట్ అదైతే నేను డిజర్వ్ చేస్తాను నా ఫీలింగ్ ప్రకారం. మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, డిస్లైక్లు చేయొచ్చు, నేను నచ్చకపోవచ్చు. కానీ అట్లీస్ట్ దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఖచ్చితంగా మీరు నమ్మకండి. అదొక్కటిస్తే చాలు నాకు. సరే, మాట్లాడుకుందాం. సుప్రీంకోర్టులో ఏదో ఒక కేసు నిమిత్తం వాదిస్తా, ఏదో ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న ఒక న్యాయమూర్తి గారు కొంతమంది యూత్ని కాక్రోచెస్తో పోల్చారు. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది కాక్రోచ్ జనతా పార్టీ. ఇనిషియల్గా మనం చూసినప్పుడు ఒక ఆన్లైన్ ఉద్యమంలాగా స్టార్ట్ అయింది. చాలామంది వీడియోస్ తీసుకొని, నేను ఈ ప్రాంతానికి సీఎంగా ఉంటే నేను ఇది చేస్తా, నేను కాక్రోచ్ జనతా పార్టీ తరపున సీఎం అభ్యర్థిని, నేను ఇక్కడ కాక్రోచ్ జనతా పార్టీ తరపున ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిని, ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేసుకున్నారు. నేను అది గమనించినప్పుడు ఏంటి నిజంగానే ఇలాంటి ఒక మూమెంట్ వస్తుందా, అంటే యూత్ నిజంగానే వస్తారా, ఏం జరిగిద్ది ఏంటి, లేదంటే జస్ట్ ఒక ట్రెండా అని అనుకున్నాం. అట్ ద సేమ్ టైం ఏం జరిగిందిరా అంటే కొంతమంది ఇండిపెండెంట్ జర్నలిస్టులు కొంతమంది ఈ మూమెంట్ని ఎలా పోల్చారంటే నేపాల్, బంగ్లాదేశ్లో జరిగిన జంజీ మూమెంట్లో పోల్చారు. నేను ఆనెస్ట్గా చెప్తే నాకు అప్పుడు భయం వేసింది. ఎందుకంటే నేపాల్, బంగ్లాదేశ్లో జరిగిన జంజీ మూమెంట్స్ వల్ల అక్కడేమి డెవలప్మెంట్ జరగల, విధ్వంసం జరిగింది. కోలుకోలేని విధ్వంసం. అది చిన్న దేశాలు.
భారతదేశంలో అలాంటి మూమెంట్ వచ్చి అలా జరగాలని కోరుకుంటున్న వీళ్ళని చూసి నాకు భయం వేసింది, బాధ వేసింది అలాంటి వాళ్ళు, అలాంటి ఒపీనియన్స్ చూసి. మన దేశంలో అలాంటి జరిగితే మనం ఎన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాం తెలుసా? మనలో చాలామంది చెప్పాలంటే నిజంగా చాలామంది ఇంత పెద్ద కంట్రీలో అంటే జనరల్గా చూడండి, మనం ఒక భాషను తీసుకొని ఇది మన నేషనల్ లాంగ్వేజ్ అంటే మనం యాక్సెప్ట్ చేయం. మీ సంస్కృతి కన్నా మా సంస్కృతి గొప్పదని చెప్పుకుంటూ ఉంటారు. సంస్కృతి డామినేషన్స్, ఎవరి సంస్కృతి వాళ్ళకి గొప్ప, ఎవరి భాష వాళ్ళకి గొప్ప, ఎవరి ప్రాంతం వాళ్ళకి గొప్ప, ఇంత డిఫరెన్సెస్ ఉన్న ఈ దేశంలో ఒక తాటి మీద తీసుకొచ్చి అభివృద్ధి చెందడం, ముందుకెళ్ళటం అనేది చాలా క్లిష్టమైనది. అది ఏ పార్టీ ఇచ్చేసినా సరే. బట్ మనం కంపారిటివ్గా ఇంత అలజడిలో కూడా, ఇంత భిన్నత్వంలో కూడా మనం చాలా ప్రోగ్రెస్ సాధించినట్టే. చాలామంది బెటర్ లైఫ్స్ దే ఆర్ లీడింగ్. అఫ్కోర్స్ పేదరికం ఉంది, అన్నీ ఉన్నాయి, బట్ చాలా గవర్నమెంట్ పథకాలని ఇయ్యని చాలా జరుగుతూనే ఉన్నాయి, రన్ అవుతూనే ఉన్నాయి. కంపేర్ టు అదర్ నేషన్స్తో పోల్చుకుంటే కొంచెం బెటర్ పొజిషన్లో ఉన్నట్టే. ఎందుకు వాళ్ళకి ఇప్పుడు చైనా లాంటి దేశంలో వాళ్ళ లాంగ్వేజ్ కానీ, వాళ్ళ సంస్కృతి కానీ, ఈవెన్ వాళ్ళ పాలిటిక్స్ కానీ అంతా ఒకటే మాట, ఒకళ్ళే లీడరు, ఒకటే పార్టీ, ఒకళ్ళే లీడరు, ఒకటే భాష, ఒకటే సంస్కృతి. ఇక్కడ మనకి డెమోక్రసీ కావాలి, ఎవరి మనోభావాలు దెబ్బతినకూడదు, ఎవరు ఇచ్చేయకూడదు, అయినా సరే మనం ఎదిగిపోవాలంటే అయ్యే పని కాదు. అవన్నీ నేను ఆలోచించినప్పుడు మనం కొంచెం బెటర్ పొజిషన్లో ఉన్నాం అనిపిస్తుంది. అలాంటి విధ్వంసాన్ని కోరుకునే వాళ్ళని చూస్తే నాకు భయం వేస్తుంది. ఆ విధ్వంసం మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళదు. సరే జరిగింది. దాని తర్వాత వాళ్ళు గ్రౌండ్లోకి వచ్చారు. చాలామంది కామెంట్ చేశారు, మీరేంటి ఆన్లైన్ ఏంటంటే గ్రౌండ్లోకి వచ్చారు. గ్రౌండ్లోకి రాగానే వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంట్రా అంటే నీట్ అండ్ సిబిఎస్ఈలో జరిగిన అవకతవకల మీద వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. చాలా రాష్ట్రాల్లో చాలా చోట్ల వాళ్ళు దానికి పోరాడారు. నెక్స్ట్ ఒకేసారి ఒక హంగర్ స్ట్రైక్ మీద కూర్చున్నారు. దీనికి నీ ఒపీనియన్ ఏంట్రా అంటే నేను వాళ్ళతో దీని మీద నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. నేనే చెప్పాను, చాలా వీడియోస్లో చెప్పాను, మల్టిపుల్ వీడియోస్లో చెప్పాను. ఎవరైతే మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ గారు ఖచ్చితంగా దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, అకౌంటబిలిటీ చూపించాలి, రిజైన్ చేయాలి అని చెప్పి. ఇందులో ఇంకొక ఒపీనియన్కి, ఇంకొక ఆప్షన్కి అసలు తావే లేదు. ఎందుకంటే విద్యార్థులు చనిపోయారు అక్కడ జరిగిన వాటి స్కామ్స్ వల్ల, పేపర్ లీకుల వల్ల, ఓఎంఆర్ మార్కింగ్, సిబిఎస్ఈ ఓఎంఆర్ మార్కింగ్లో జరిగిన అవకతవకల వల్ల చాలా డ్యామేజ్ జరిగింది. డ్యామేజ్ జరిగినప్పుడు కూడా మేము అకౌంటబిలిటీ తీసుకో, రెస్పాన్సిబిలిటీ చూపించమంటే కరెక్ట్ కాదు. బీజేపీ వాళ్ళు దాన్ని ఎలా డిఫెండ్ చేసుకుంటున్నారు ఇంకా కొంతమంది, అది నాకు అనవసరం. ఈవెన్ నన్ను యాంటీ నేషనల్ అన్నా కూడా దాన్ని పట్టించుకోను. బట్ నేనైతే ఈ ఒపీనియన్తో స్టిక్ ఆన్ అయి ఉంటాను. ఖచ్చితంగా వన్ వే ఆర్ అదర్ బీజేపీ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ గారిని సస్పెండ్ చేయాలి, మంత్రివర్గంలో తీసేయాల్సింది. సింపుల్ థింగ్. అక్కడే కనుక చేస్తుంటే ఈ విషయం ఇంత దూరం వచ్చేదే కాదు. అండ్ ఆయన ఊరికి తీసేమన్నట్లా ఈ మల్టిపుల్ టైమ్స్ జరిగినాయి. దానివల్ల ఏమొచ్చిద్దా, ఆయన తీసేసి వస్తే ఏమొచ్చిద్దా అంటే బాధ్యత వస్తుంది. నెక్స్ట్ చైర్లోకి వచ్చిన వాళ్ళు బాధ్యతగా ప్రవర్తిస్తారు, వాళ్ళ కింద ఉన్న అధికారులు బాధ్యతగా ప్రవర్తిస్తారు. సింపుల్. దీన్ని ఎందుకు కాంప్లికేట్ చేసుకుంటారో అర్థం కాదు ఈ క్వశ్చన్ని. సరే వాళ్ళు తీయలేదు, ఫస్ట్ మేజర్ మిస్టేక్ ఇది. నాకు బీజేపీ సైడ్ నుంచి జరిగింది అనిపించింది. వాళ్ళు తీసేస్తుంటే అసలు ఇంత ఇష్యూ జరిగేది కాదు. సరే నెక్స్ట్ సీజేపీ వాళ్ళు ప్రొటెస్ట్లో కూర్చున్నారు. సోనం వాంగ్చుక్ గారిని నిరాహార దీక్షలో కూర్చోబెట్టారు. అయితే ఆ ప్రొటెస్ట్ జరిగిన విధానం చూస్తే నాకు సీజేపీని సపోర్ట్ చేయాలని ఏమాత్రం అనిపించలేదు. ఓపెన్గానే మాట్లాడుకుందాం ఈ వీడియో మొత్తం. ఎందుకు అనిపించలేదంటే అందులో నీట్ గురించి, విద్యార్థుల గురించి, సిబిఎస్ఈ గురించి, దీని గురించి చర్చల కన్నా రాముడి గురించి, దేవుడిని అవమానిస్తా, వేరే దేవుడు పాటలు పాడుకుంటా, దానికి ఒక స్టోరీలు, అది ఎప్పుడుదో పాకిస్తాన్ డిక్టేటర్షిప్ అని ఒకళ్ళు, ఇంకొకళ్ళు దాని కరెక్టే అని చెప్పి అదొక విప్లవగీతం అని ఒకళ్ళు, దాని మీద డిబేట్లు. అరే సింపుల్గా చెప్తాను చూడండి, కాశ్మీర్ ఇండియాలో ఇంటిగ్రల్ పార్ట్ కాదు, వీళ్ళు యాంటీ నేషనల్స్. అలాంటి వాళ్ళు కూడా తీసుకొచ్చి మాట్లాడిచ్చారు. అందులో సియాకా పతి అని చెప్పి రాముణ్ణి ఎక్కిరిస్తా, వాళ్ళు ఏదో వేరే చోట ఏదో అన్యాయం జరుగుతుంది అని చెప్పడానికి కూడా మన దేవుడిని ఎక్కిరిస్తా చేసిన వాళ్ళు తీసుకొచ్చి మాట్లాడిచ్చారు. దానికి వాళ్ళు చప్పట్లు కొడతా అదేదో పెద్ద కాలర్లు ఎగరేశారు. ఎలా సపోర్ట్ చేస్తావు, ఎందుకు సపోర్ట్ చేస్తావు? మీరు కూర్చున్న ఉద్యమం ఏంటి? నీట్, దాని గురించి మాటలు తక్కువ, మిగతా విషయాల మీద మాటలు ఎక్కువ అవుతున్నాయి. ఎలా సపోర్ట్ చేస్తాం? సపోర్ట్ చేయం. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా బీజేపీని వ్యతిరేకించే వాళ్ళు తప్పితే విద్యార్థుల మీద ప్రేమతోనో విద్యార్థులకు సపోర్ట్గానో రాలా. అది చాలా క్లియర్ అయిపోయింది. సరే సపోర్ట్ చేయలేదు. నెక్స్ట్ సోనం వాంగ్చుక్ గారు, ఆయన మాత్రం కూర్చొని పక్కన వల్ల లేని తింటున్నా ఏం చేస్తున్నా, ఆయన నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. నేను ఆయన మీద వీడియో చేశాను. ఆయన్ని కొంతమంది యాంటీ నేషనల్ అని, కొన్ని యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ చేశారని, కొన్ని ఉద్యమాలు చేశారని చెప్తారు. సరే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది, కానీ నేను నా వీడియోని ఆయనకి చాలా పాజిటివ్గానే ప్రజెంట్ చేశాను. చాలా మంచి పనులు చేశారు. అలాంటి వ్యక్తి ప్రాణాలు కోల్పోవటం ఈ ఉద్యమంలో కరెక్ట్ కాదన్నది నా ఒపీనియన్. అందులో సింపుల్, మనకి భేదాభిప్రాయాలు ఉండొచ్చు, మీకు ఒక ఒపీనియన్ ఉండొచ్చు, కొన్ని విషయాలు ఉండొచ్చు, కానీ అలాంటి వ్యక్తి ప్రాణాలు కోల్పోకూడదు.
ఉద్యమంలో సో ఆయన వ్యక్తి ఆ ప్రాణాలు కాపాడాలి. సో బీజేపీ గవర్నమెంట్ వాళ్ళ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో నీట్ ఎగ్జామ్కి రెస్పాన్సిబుల్ జరిగిన స్కామ్కి రెస్పాన్సిబుల్గా ధర్మేంద్ర ప్రధాన్ గారిని తీసేయటం మంత్రివర్గం నుంచి, చనిపోయిన విద్యార్థులకి ₹1 కోటి ఇలాంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయండి, ఆ వ్యక్తిని కాపాడండి అన్నది ఆ వీడియో సారాంశం. నేను ఆ వ్యక్తికి మాత్రం అక్కడ జరుగుతున్న దానికి మాత్రం సపోర్ట్ చేసి సీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నా పక్కన కూర్చొని వాళ్ళు ఏం చేస్తున్నా ఎవడొచ్చి ఏది మాట్లాడుతున్నా సరే అది జరగలేదు. బట్ ఆయన ప్రాణాలు కాపాడుకోవడానికి బీజేపీ గవర్నమెంట్ కోర్టు ఆర్డర్ తీసుకొని మొత్తానికి ఆయన తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. దాని తర్వాత వెంటనే అప్పటి వరకు కొన్ని క్వశ్చన్లు ఏంటంటే అభిజిత్ ఎందుకు కూర్చోవట్లేదు, ఎవరైతే ఈ సీజేపీ ఫౌండర్ ఉన్నాడో ఆయన ఎందుకు కూర్చోట్లేదు, అభిజిత్ డిప్కి ఎందుకు కూర్చోవట్లేదు, పాపం సోనం వాంగ్చుక్ గారు ఎందుకు కూర్చోబెట్టారని చెప్పి వెంటనే ఆయన కూర్చుంటాడు అనగానే నాకు బాగా అనిపించింది. ఇది కదా ఒక లీడర్ చేయాల్సింది, ఇది ముందు నడిపేటువంటి ఏంటి ఇది. ఏమన్నాడు, అయితే ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి లేదా నా డెడ్ బాడీ ఇక్కడి నుంచి వెళ్ళాలి అన్నాడు. ఇది కదరా లీడర్షిప్ అనుకున్నా నేను. కట్ చేస్తే 2 రోజులు కూర్చోలేకపోయాడు. కూర్చోకుండా సోనం వాంగ్చుక్ గారు రిక్వెస్ట్ చేశారనేది ఇదని ఎవరు రిక్వెస్ట్ చేస్తే ఏంటి, నీ డిమాండ్ నీ దాని మీద కూర్చోవాలి. ఏది ఊరికనే రాదు ఇలాంటి. ఇప్పుడు అలా కూర్చొని నిరాహార దీక్ష చేస్తేనే అట్లీస్ట్ కొంతమంది బీజేపీని సపోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళకి అర్థమవుతుంది, అరే వీళ్ళేంది ఇన్ని రోజుల నుంచి చేస్తున్నారు, వీళ్ళు డిమాండ్ అప్పుడు ఆలోచిస్తారు, ప్రజల్లోకి వెళ్తుంది. ఏది 2-3 రోజుల్లో 4-5 రోజుల్లో అవ్వదు. పొట్టిశ్రీరాములు గారు 2 రోజులు కూర్చున్నారు, చాలామంది ఎన్ని రోజులు కూర్చున్నారు, 100 రోజులు కూర్చున్న వాళ్ళు ఉన్నారు. ఇందులో ఒక ఆవిడ పేరు నాకు గుర్తులేదు కానీ ఆవిడైతే మరి ఉదయం నుంచి సాయంత్రం దాకా నిరాహార దీక్షలు కూర్చుంటారు, సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతారు. అది కూడా కొంచెం అద్భుతంగా జరుగుతూ ఉంటాయి అలాంటివన్నీ చూస్తున్నప్పుడు ఇదైతే కామెడీగా ఉంటుంది తప్పితే సీరియస్గా ఉండదు. సరే ఆయన కూర్చోలేదు, ఈయన చెప్పారని విరమించుకుని వీళ్ళు చేసిన తప్పు ఏంటి అంటే పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు పార్లమెంటుని ముట్టడించండి, పార్లమెంటు దగ్గరికి వెళ్ళండి అని చెప్పి ఒక మార్చ్ చేయటం. మీరందరూ చెప్పండి, మీరు ఏ పార్టీని సపోర్ట్ చేయండి, ఇది మంచి విషయమా కాదా? మీరేమనుకుంటున్నారు? ఇది ఎట్టి పరిస్థితుల్లో ఒక మంచి విషయం కాదు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు వీళ్ళందరూ అలా వెళ్తున్నప్పుడు వీళ్ళందరూ మనోళ్ళే వెళ్తున్నారు. ఇందులో ఉగ్రవాదులు తీవ్రవాదులు ఉంటే పోలీసులు వాళ్ళని ఆపకుండా ముందుకు తీసుకెళ్ళిపోతే అక్కడ ఏదైనా జరిగితే మన దేశ ప్రతిష్టకి ఏమవుతుంది? ఇప్పుడు కూడా మన దేశ ప్రతిష్ట ఏం పెరగలా, ఇప్పుడు జరిగింది అదే. కానీ మన ఎంపీల మీద అంటే మన ప్రభుత్వం అంటే మనందరం ఎన్నుకుని కష్టపడి ఎన్నుకున్న మన ఎంపీలు ఎవరైతే మనల్ని ఉద్ధరిస్తారని ఎన్నుకున్నామో వాళ్ళ మీద, మన ఆస్తి మీద అంటే పార్లమెంట్ మీద దాడి అంటే చాలా పెద్ద విషయం. అలాంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి జరిగితే మన పరిస్థితి ఏంటి? ఎందుకంటే కొంతమంది పార్లమెంట్ని కూల్చేస్తాం, నేపాల్లా చేసేస్తాం, ఇలాంటి మాటలు వచ్చినాయి. మీరు విన్నారు లేదు, మీరు చూసారు లేదు వీడియోస్. మరి వాళ్ళని ఆపాలి కదా. ఈ ఆపే క్రమంలో జరిగిన ఏదైతే హింస ఉందో ఖచ్చితంగా అది ఎవరైనా ఖండిస్తారు. ఇప్పుడు ఇద్దరు స్టూడెంట్స్ తప్ప పోలీసులు తప్ప అంటే చెప్పలేని పరిస్థితి. నేను స్టూడెంట్స్ తప్పు అని చెప్పి 4 రీలు చూశాను అనుకోండి, నాకు అన్ని స్టూడెంట్స్ తప్పే వస్తాయి. నేను పోలీసులు తప్పు అని చెప్పి చూశాను అనుకోండి, 4 రీలు అన్ని పోలీసులు తప్పే వస్తాయి. స్టూడెంట్స్ తలలు పగిలినాయి, పోలీసుల తలలు పగిలినాయి. స్టూడెంట్స్ 100 మంది 120 మంది పైన గాయపడ్డారు, పోలీసులు కూడా అంతే సంఖ్యలో గాయపడ్డారు. వాళ్ళు స్టూడెంట్స్ అనగానే స్టూడెంట్స్ అనకూడదు యాక్చువల్గా, ప్రజలు అలాగే గాయపడ్డారు, పోలీసులు అలాగే గాయపడ్డారు. వాళ్ళు లాఠీలకి పని చెప్పారు, వీళ్ళు రాళ్ళకి పని చెప్పారు. ఎవరు ముందు ఇన్స్టిగేట్ చేశారా అంటే ఒక వీడియో ఏమో అభిజిత్ మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఒక పోలీస్ని జనాలు చుట్టుముట్టి కొడుతున్నారు. అప్పుడు మిగతా పోలీసులు రంగంలో దిగారు. అభిజిత్ ఏం చెప్తున్నాడు, మేమందరం కారులో వెళ్తుంటే సోనం వాంగ్చుక్ గారి వైఫ్ గీతాంజలి గారు ఆవిడని జుట్టు పట్టుకొని పోలీసులు ఇచ్చేశారు, సో అక్కడి నుంచే స్టార్ట్ అయింది అని వాళ్ళు చెప్తున్నారు. ఇందులో ఏది నిజమన్నది మనకు తెలియదు. బట్ ఏదైనా సరే ఇలాంటి సంఘటన జరగకుండా ఉండాల్సింది. వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి న్యాయంగానే ఉన్నాయి. కానీ వాళ్ళు జంతర్ మంతర్ దగ్గర ఏదైతే పీస్ఫుల్గా ఇన్ని రోజులు 4 రోజుల నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నారో, 4 రోజుల నుంచి జరగంది, ఈరోజు పార్లమెంట్ వైపు వెళ్దాం, నడుచుకుంటే వెళ్దాం అని చెప్పి ఇచ్చిన స్లోగన్ ఏదైతే ఉందో అది రాంగ్. అది చేయకుండా మీరు అక్కడే ప్రొటెస్ట్ చేస్తూ ఉంటుంటే ఇంత హింస జరిగేది కాదు. పోలీసులు దాన్ని ఖచ్చితంగా ఆపుతారు. అక్కడ మీరు ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తారో నాకు తెలియదు. పార్లమెంట్ వైపు వెళ్తే ఖచ్చితంగా హింస జరిగిద్ది అన్నది మనందరికీ తెలుసు. పర్మిషన్స్ లేకుండా అసలు పర్మిషన్స్ ఇవ్వరు, దానికి ఎలా ఇస్తారు? ఇక్కడ కొన్ని అంశాలు ఉన్నాయి. కాకపోతే పోలీసులు నేమ్ బ్యాడ్జ్ లేకుండా రావటం ఇది చాలా రాంగ్. నేను దాన్ని ఖండిస్తాను. ఎందుకు రాంగ్ రా అంటే ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఏం చెప్తుంది అంటే ఇలాంటి లాఠీ చార్జీలు ఇలాంటి జరిగినప్పుడు వాళ్ళకి ఆ బ్యాడ్జ్ ఉంటే చట్టం వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది యాక్చువల్గా. ఎందుకంటే అది గవర్నమెంట్ ఆర్డర్, లా అండ్ ఆర్డర్ని కాపాడుకోవడానికి చేసిన ఒక ప్రయత్నం. ఆ నేమ్ బ్యాడ్జ్ లేకుండా చేస్తే మీకు
చట్టపరంగా లభించే రక్షణ లభించదు. మరి అది ఐడియా ఎవరిది, ఏంటి, ఎందుకు చేశారు? మాబ్లో వాళ్ళు గుర్తుపట్టకుండా వాళ్ళ జాబ్ ప్రొటెక్ట్ చేసుకోవడం చేశారా, ఎవరైనా పై అధికారాలు చేయమన్నా తెలియదు, కానీ అది మాత్రం రాంగ్. ఎందుకంటే ఎవరైతే మనం ఇప్పుడు ప్రజల మధ్యలో ఒక యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ వచ్చి ఏదో చేస్తారనుకుంటామో, అట్లాగే పోలీసులు ఇలా నేమ్ బ్యాడ్జీలు లేకుండా వస్తే వాళ్ళలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది కదా. వాళ్ళు అవతల నుంచి ఇక్కడ ఉన్న ఎవరైతే నడుచుకుంటూ వస్తున్నారో వాళ్ళు రెచ్చగొట్టడానికి వాళ్ళు కూడా అవతల నుంచి లాఠీ చార్జ్ చేయడం, రాయి చేయొచ్చు కదా. సో అది రాంగ్. అలాగే ఒక వ్యాను, ఒక ట్రక్కు, బ్రిక్స్ పూర్తిగా రాళ్లతో నింపుకొని ఒక ట్రక్ వచ్చింది. దీని మీద కూడా 2 వీడియోలు. ఒకటి ఇది CJP ప్రొటెస్టర్స్ తెచ్చారు అని చెప్పి ఒకళ్ళు చూపిస్తున్నారు, లేదు ఇది గవర్నమెంట్ తీసుకొచ్చి కావాలి ఇటు సైడ్ పెట్టింది అని చెప్పి, అంటే ఆ ప్రొటెస్ట్లు ఇచ్చేయాలని చెప్పి ఇటు సైడ్ పెట్టింది అని చెప్పి ఇంకొకరు చెప్తున్నారు. అగైన్ మనకు తెలియదు అది, మనం ఏది నమ్మితే మళ్ళీ అదే నిజం. సో ఇలాంటి పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు గవర్నమెంట్ చేసిన తప్పు కూడా చెప్తాను చూడండి. వీళ్ళని చర్చలకు పిలిచినప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఆ చర్చలు అలా జరగాలి. ఎట్టి పరిస్థితులైనా సరే ఇక్కడ గవర్నమెంట్ ఏం చేయాలి, మీరు పార్లమెంట్ వైపు రాకండి, మీరు ఏదైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో అక్కడ చేసుకోండి, మీ డిమాండ్స్ మా దగ్గర ఉన్నాయి, మేము దీని గురించి డిస్కస్ చేసి సో అండ్ సో డేట్లో ఒక 2 రోజులు, ఒక రోజు 24 hours 48 hours టైం ఇవ్వండి, ప్రజెంట్ అది చేయొద్దు ఎందుకంటే అది హింసకు దారితీస్తుంది అన్న చర్చ అనేది జరగాలి. వాళ్ళని పిలిచి వాళ్ళు ఏం చెప్తున్నారు, మమ్మల్ని అక్కడే పోలీసు ఫోన్లు లాక్కొని మమ్మల్ని అక్కడ బంధించారని చెప్తున్నారు. JP నడ్డా గారి దగ్గరికి వెళ్ళారు వాళ్ళ చర్చలకి, ఒక 2-3 వెళ్ళి ఏం చేశారు, అక్కడ ఉండిపోయారంట, అక్కడ వాళ్ళు బ్లాక్ చేశారంట, వాళ్ళు ఫోన్లు తీసేసుకున్నారంట 5 గంటలు. అది ఎందుకు చేశారని నాకు అర్థం కాల. మీరు నిజంగా వాళ్ళ డిమాండ్స్ ఏంటన్నది మీకు తెలియదా? తెలుసు. మరి చర్చలకి ఏంటి, మీరు ఒక డెసిషన్ తీసుకొని పిలాలి. లేదు మీరు అది ఆపాలి అనుకున్నప్పుడు, పిలిచాము అనుకున్నప్పుడు అది ఆగేలా చేయాలి. ఇది గవర్నమెంట్ మిస్టేక్. 2 వైపులో ఉన్నాయి. వీళ్ళు అసలు అటు సైడ్ వెళ్లకుండా ఉండాలి, వీళ్ళని పిలిస్తే ఆపేలాగా చర్చలు ఉండాలి, అంతే తప్పితే వాళ్ళని బ్లాక్ చేసేలా ఉండకూడదు. సో మొత్తానికి అక్కడ ఒక హింస అయితే అయ్యింది. మన దేశ పరువు ఎట్లాగో ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియా అన్నింటిలోనూ ఇవే వస్తున్నాయి. ఈ లాఠీ చార్జీలు, తలపగలడాలు, స్టూడెంట్స్ పట్టుకోవటాలు, పోలీసులు చేతులు ఎరగొట్టి వాళ్ళు తలబట్టుకోవటాలు ఇవే వస్తున్నాయి. ఇండియా నేను ఏదైతే అనుకున్నానో ఇలా రాకూడదని చెప్పి ఇండియా ఇంకొక నేపాల్, ఇంకో బంగ్లాదేశ్ వస్తున్నాయి. బాధేస్తుంది అది. పెట్టుబడులు రావు, ఉద్యోగాలు రావు. నెక్స్ట్ ఇంకోటి చెప్తాను చూడండి, వీళ్ళు ప్రజల ముసుగులో ప్రొటెస్ట్ విషయంలో చేసి చెప్తాను చూడండి. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారు. హైడ్రోజన్ ఇంజిన్ మంది, దాని మీద రాళ్ళేస్తున్న వీడియోలు వచ్చినాయి. ప్రభుత్వ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, రోడ్స్ దగ్గర ఉన్న కొన్ని స్తూపాలు అంటే ఉంటాయి సార్, వాటన్నిటిని ధ్వంసం చేస్తున్నారు. ఎందుకు? పోలీసులు మీ మీద రాళ్ళు వేస్తే, లాఠీ చార్జీలు చేస్తే మీరు రాళ్ళు వేస్తారు, అవి జరిగినాయి. పోనీ వాళ్ళు మీ మీద ఇచ్చేసారు, మీరు వాళ్ళ మీద ఇచ్చేసారు, ఎవరు ముందు చేసినా ఎవరైనా చేసినా ప్రభుత్వ ఆస్తిని ఎందుకు ధ్వంసం చేయాలి? ఇది పరిస్థితి. ఇంతమించి అక్కడ మనం మాట్లాడుకోవడానికి వీళ్ళు తప్పు వీళ్ళు రైట్ అని చెప్పి ఎవరినో ఒకళ్ళు వెనకేసుకోవడానికి లేదు. నేను ఫైనల్గా ఒకటి చెప్తాను, ఇది మీరు ఎంతమంది రియలైజ్ అయ్యారో నాకు తెలియదు, కానీ చూడండి, అక్కడికి వచ్చిన వాళ్ళలో ప్రకాష్ రాజ్ మీద ఏ లాఠీ ఎరగల, అభిజిత్ డిప్కి తల మీద కూడా ఏ లాఠీ పగల, ఏ రాయి పడలా. ఇంకా చాలామంది ఎవరైతే అక్కడికి వచ్చారో పెద్దలు, వాళ్ళు ఎవరికి ఏం కాల. ఇటు సైడ్ చూసుకుంటే ఏ పొలిటీషియన్కి ఏం కాల. వాళ్ళందరూ ప్రశాంతంగా వాళ్ళు అసలు ఫుల్ ప్రొటెక్షన్ కారుల్లోనూ ఏసీల్లోనూ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఎవడ్రా నష్టపోయింది, ఎవడ్రా దెబ్బలు తగిలించుకుందంటే సామాన్యులైన ప్రజలు, పోలీసులు. సామాన్యులైన పోలీసులు, వాళ్ళ పై అధికారులు కూడా వాళ్ళు సేఫ్గానే ఉన్నారు. వీళ్ళ తగల బగిలిని వీళ్ళకి రక్తం కారింది. ఇదే జరిగింది అల్టిమేట్గా. ఇలాంటి ప్రొటెస్ట్లో పాలు పంచుకుంటే ప్రొటెస్టులు చేయొద్దనని నన్ను మళ్ళీ మీరు రాంగ్గా తీసుకోవద్దు. జంతర్ మంతర్ దగ్గర ఏదైతే శాంతియుతంగా అహింసా మార్గంలో ప్రొటెస్ట్ చేశారో దట్ ఈస్ కరెక్ట్. అక్కడికి ఈవెన్ ఎలాంటి యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ వచ్చినా ఎవరు వచ్చినా సరే దట్ ఈస్ సెకండరీ. బట్ ప్రొటెస్ట్ అన్నది పీస్ఫుల్గా చేశారు, దానికి వీళ్ళు పర్మిషన్ ఇచ్చారు, పర్మిషన్తో జరిగింది అది. కానీ ఇది ఏదైతే ఉందో మిమ్మల్ని రచ్చగొట్టి అటు పంపించేలాగా, లేదంటే మీ మీద వీళ్ళు పోలీసులు వేసినా సరే ఏదైనా సరే, ఇది రాంగ్. ఇందులో వాళ్ళందరూ సేఫ్గానే ఉన్నారు. నష్టపోయింది ఎవరు? తలలు పగల కొట్టుకున్నాం ఎవరు? మీ నష్టపరిహారం ఏంటి? మీ ఎవరైనా చనిపోతే మీ కుటుంబాలకు ఏంటి దిక్కు? ఇళ్లలో కూర్చోండి అని చెప్పను, ప్రొటెస్ట్ చేయండి, పీస్ఫుల్గా ఎక్కడ జరిగితే అక్కడ చేయండి. కానీ ఇలా హింస జరిగిద్ది అన్న చోట కూడా మీరు వెళ్ళి తలలు పగలు కొట్టుకొని ఏం సాధిద్దామని? నిజంగా మీ లీడర్స్ ముందుండి వాళ్ళని గాయపరుచుకున్న తర్వాత మీకు జరుగుతుంటే పోనీ అనుకోవచ్చు, వాళ్ళు సేఫ్గా ఉంటారు, మనం దెబ్బలు తగిలించుకోవాలి. ఎందుకు? నాకు అది అర్థం కాదు, ఎప్పటికీ అర్థం కాదు. అలా ఉంటుంది మరి పరిస్థితులు. వన్ వే అదర్ జరిగింది. ఈ CJPలోనో ఒక అతను ఉన్నాడు, అబ్బా పేరు మర్చిపోయాను నేను, విజేత దహియానో ఏదో పేరుంది. ప్రొటెస్ట్ జరుగుతుంది, ఇంత హింస జరుగుతుంటే ఆయన మాల్లో తిరుగుతున్నాడు. మళ్ళీ ఆయన ఏంటి ఒక బర్గర్ తింటా వీడియో పెడతా, నేను బర్గర్ తింటున్నా ఏంటి, ఇది ఏమన్నా నా జాబా,
ఏదో నేను నా దేశం కోసం చేస్తున్నాను, ఇదేనా జాబా అని. పక్కన జరుగుతుంటే నువ్వు చేస్తున్న పని నాకు అర్థం కాలే, వీళ్ళందరూ ఏం చేస్తున్నారని. సో నేను చెప్పాలనుకున్నది చెప్పా. ఇది నా ఒపీనియన్. అక్కడ జరుగుతున్న రచ్చ అంటే రచ్చ మీద ఒపీనియన్, నా ఒపీనియన్ అంతే. నేను రైట్ కాదు, నా ఒపీనియన్ ఇది. నాకు అనిపించింది ఇదంతా. గవర్నమెంట్ ఎప్పుడో డెసిషన్ తీసుకుని, ఎప్పుడో రెస్పాన్సిబిలిటీ తీసుకొని ధర్మేంద్ర ప్రధాన్ గారిని మంత్రివర్గంలో తీసేసి ఉంటే అసలు ఇంత జరిగేదే కాదు, ఇంత ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు తీసేయాలంటే తీసేయాలి, అది కరెక్టే అన్నది నా ఒపీనియన్. వీళ్ళు ఏదైతే పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తున్నారో ఆ పీస్ఫుల్గా ప్రొటెస్ట్ కంటిన్యూ చేస్తుంటే చాలా బాగుండేది. నీట్ గురించి, విద్యార్థుల గురించి, ఆ సమస్యల గురించి మాట్లాడితే ఇంకా బాగుండేది, రాదర్ దెన్ ఏఏయో మాట్లాడేదానికన్నా. సరే ఏఏయో మాట్లాడుతున్నా అక్కడ పీస్ఫుల్గా చేస్తుంటే చాలా బాగుండేది. అబ్జెక్టివ్కి ఒక 10 రోజులు కూర్చోవాల్సింది. చాలామంది బీజేపీకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళందరికీ అర్థమయ్యేది ఏంటి పరిస్థితి, ఎందుకు ఇలా చేస్తున్నారు ఏంటి అని చెప్పి. మీరు చేయటం వల్ల ఏ లాభం జరగలేదు, మన దేశం పరుగు పోవడం తప్పితే. మీకు బీజేపీ నచ్చలేదా, బీజేపీని తిట్టండి. బీజేపీకి సంబంధించిన మోదీ గారి కానీ అమిత్ షా గారికి నచ్చలేదా తిట్టండి. మీకు అభిజిత్ నచ్చలేదా తిట్టండి, ఎవరైనా తిట్టండి. కానీ మన దేశ ప్రతిష్టకు మాత్రం భంగం కలిగించద్దు. ప్రపంచ స్థాయిలో మన దేశ పరువు మాత్రం తీయకండి. మన దేశ అభివృద్ధికి ఆటంకం కలిగించద్దు. ఈరోజు మోదీ గారు ఉండొచ్చు, రేపు రాహుల్ గాంధీ ఉండొచ్చు, రేపు ఇంకొకరు ఉండొచ్చు. కానీ ఇలాంటి వాటి వల్ల మన పరువు పోతుంది, ఇన్వెస్ట్మెంట్లు ఆగిపోతాయి. అండ్ ఇదేమి ఈరోజు జరిగింది కాదు, ప్రతిసారి ఎక్కడో చోట జరుగుతూనే ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు నా కింద పంజాబ్లో జరిగింది, ఆమ్ ఆద్మీ పార్టీ దగ్గర జరిగింది, అవి జరిగింది, ఇది జరిగింది అని చెప్తూ ఉంటారు. తెలియక కాదు, ఆలోచించండి మీరే. దేన్ని సపోర్ట్ చేయాలి, దేన్ని సపోర్ట్ చేయకూడదు అన్నది. అది మనకు తెలిస్తే మనకు చాలా క్లారిటీ వస్తుంది. మనం చూసేదే నిజం కాదు. ఇప్పుడు నాలాగా నేను చెప్పేది నిజం కాదు, నాకు నేను చూసింది, నాకు అనిపించిందే నేను చెప్తాను కదా. ప్రజెంట్ మనందరం అలాంటి ఒక స్టేజ్లో ఉన్నాం. ఎవరు ఏం చెప్తున్నారు, ఎవరి ఉద్దేశాలు వెనకాల ఏమున్నాయి అన్నది ఎవరికి తెలియదు. ఆనెస్ట్గా చెప్పాలంటే మనం మెచ్యూర్డ్గా మనం ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు, మనం ఎందులోకి వెళ్ళాలి, ఎందులోకి వెళ్ళకూడదు అని ఆలోచించుకోవడం తప్పితే. చలో మీ ఇష్టం, బూదులే తిడతారో, డిస్లైక్లో కొడతారో, అన్సబ్స్క్రైబ్లో చేసుకుంటారో, ఏం చేస్తారో సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఇష్టం. బట్ ఇది నా ఒపీనియన్ మాత్రమే, ఆనెస్ట్గా చెప్తున్నాను. నా ఒపీనియన్, నా వెనకాల ఎవరు లేరు, నాకు ఎవరు డబ్బులు ఇచ్చినా నేను తీసుకోను. నాకు బోల్డ్ ఈమెయిల్స్ ఉంటాయి, ప్రమోషన్స్కే బోల్డ్ ఈమెయిల్స్ ఉంటాయి. నేను ఏది ప్రమోట్ చేయలేదు, ఇంత మటుకు ప్రమోషనే చేయలేదు నేను. అలాంటిది నేను డబ్బులు తీసుకుని వీడియోలు చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ న్యూస్.